మీ పిల్లలు చదువుకున్నది ఎగ్జామ్ హాల్లో రాయాలన్నా కాంపిటేటివ్ ఎగ్జామ్ క్రాక్ చేయాలన్నా మెమరీ ముఖ్యం. మెమరీ అనేది గిఫ్ట్ కాదు, రైట్ టెక్నిక్ అండ్ ప్రాక్టీస్ తో ఎవరైనా సాధించవచ్చు. నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు ఐ డ్రీమ్. డయాబెటీస్, బ్లడ్ షుగర్, గ్లూకోజ్ పేరేదైనా ఒక్కసారి మన దేహంలో ఎంటర్ అయింది అంటే జీవితాంతం ఇన్సులిన్ ఇంజెక్షన్లు తీసుకోవాలి, లేకపోతే మెడిసిన్స్ వాడాలి, లైఫ్ స్టైల్ చేంజెస్ తీసుకోవాలి, ఫుడ్ హ్యాబిట్స్ని మార్చుకోవాలి. బోల్డ్ అంతా వింటుంటాం. అవన్నీ ఆచరణలోకి వచ్చేసరికి అబ్బో అనిపిస్తుంది. బట్ నిజంగా షుగర్ లెవెల్స్ని మనం కంట్రోల్లో ఉంచుకోవచ్చా? డయాబెటీస్ని రివర్స్ చేసుకోవచ్చా? అది సాధ్యమవుతుందా? చాలామంది చాలా లెక్కలు చెప్తూ ఉంటారు. అయితే ఎక్స్టర్నల్గా తీసుకునేటువంటి మెడిసిన్స్ కంటే మన దేహంలో ఉన్నటువంటి సెల్స్ని వాటిని కొంచెం రీబూట్ చేయడం, ఎనర్జైజ్ చేయడం, రివైవ్ చేయడం వల్ల షుగర్ లెవెల్స్ కంట్రోల్లోకి వస్తాయి అనేటువంటి భావన ఎంతమందికి తెలుసు? ఎస్, కరెక్ట్గా దాని గురించే మనం మాట్లాడుకోబోతున్నాము. మన దేహంలో ఉన్నటువంటి సెల్స్ని ఎలా రీబూట్ చేసుకోవాలి, డయాబెటీస్ని కంప్లీట్గా ఎలా తొలగించుకోవచ్చు. మనతో పాటుగా ఉన్నారు సెల్ హెల్త్ క్లినిక్స్ ఫౌండర్, డైరెక్టర్ డాక్టర్ రవికుమార్ చింతా గారు. హలో అండి డాక్టర్, నమస్తే. ఎలా ఉన్నారు? నమస్తే అమ్మా, హౌ ఆర్ యూ? ఐఎమ్ గుడ్ అండి, ఐఎమ్ గుడ్. కాకపోతే నాలో ఉన్నటువంటి సెల్స్ యూజువల్గా మనం ఎప్పుడో చిన్నప్పుడు చదువుకున్నాము మార్క్స్ కోసము, ఎగ్జామ్ పాస్ అవ్వడానికి. ఆ తర్వాత కంప్లీట్గా మనం మర్చిపోయాం. సెల్స్ అనేవి ఉంటాయి, వాటిని మళ్ళీ మనం రివైవ్ చేసుకోవాలి, దాని మీదే మన హెల్త్ అనేది డిపెండ్ అయ్యి ఉంటుంది అనేది. దాని మీదే ప్రతిదీ డిపెండ్ అయ్యి ఉంటుందా? సెల్సే, సెల్ హెల్త్ అనేది. అంతే కదమ్మా, శరీరం తయారయ్యింది సెల్స్తో. ఇప్పుడు మీరు లంగ్కు స్పెషలైజేషను, హార్ట్కు స్పెషలైజేషను, న్యూరాలజిస్టులు, నెఫ్రాలజిస్టులు, ఒక్కొక్క ఆర్గన్కి ఒక స్పెషలైజేషన్ వచ్చేసింది. హాస్పిటల్లో కూడా ఒక స్పెషలైజేషన్ ఉన్న హాస్పిటల్సే వచ్చినాయి కదా, ఎక్కడ చూసినా. వాళ్ళు ఆ ఆర్గన్ వరకే పరిమితం అవుతున్నారు. చదువుకున్నప్పుడు అనాటమీ అంతా చదివారు, కానీ సూపర్ స్పెషలైజేషన్ చేసిన తర్వాత ఆ ఆర్గన్ వరకే పరిమితం అయిపోతున్నారు. ఇక ఆ ఆర్గన్ కూడా సెల్స్తో తయారైంది అనే మౌలిక విషయాన్ని కూడా వాళ్ళు తెలియదని నేను అన్నను. వాళ్ళు అసలు ఆ లెవెల్లో ఆలోచించటం లేదేమో అనేది నా భావన. ఇప్పుడు మనం అన్నిట్లోనూ స్పెషలైజేషన్ చేసిన వాళ్ళం కింద లెక్క మా దగ్గర. ఎందుకంటే లివర్ ప్రాబ్లం ఉందంటే లివర్ స్పెషలిస్టులమే. లివర్ సెల్స్ ఎక్కడ తప్పు చేస్తున్నాయి చూస్తాం, ఆ సెల్ రిపేర్ చేయడానికి ప్రయత్నిస్తాం, లేదంటే వాటిని పస్తు పెట్టి చచ్చిపోయేదాకా వాటిని ఇమ్యూనిటీని తగ్గిస్తాం. ఇంత బేసిక్ సైన్స్ని మనం ఎప్పటి నుంచో తెలిసిన దాన్ని ఇప్పుడు మళ్ళీ మా ద్వారా సెల్యులార్ లెవెల్లో హీల్ చేస్తే ఆర్గన్ లెవెల్లో కరెక్షన్ జరుగుతుంది అని చెప్పే అదృష్టం మాకు కల్పించారు. సో ఆ రకంగా చూస్తే డయాబెటీస్ కూడా ఒక రకంగా చెప్పాలంటే అసలు ఆ రోగం లేని ఇల్లే లేదు మన దేశంలో. మోస్ట్లీ వై వీఆర్ కాల్డ్ డయాబెటీస్ క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్ అని ఇండియాని పిలుస్తున్నారు. ఇప్పుడు స్టాటిస్టిక్స్ ప్రకారం దాదాపు ఒక 25 కోట్ల మంది డయాబెటిక్, ప్రీ డయాబెటిక్గా ఉన్నారు. సో దిస్ హ్యాస్ బికమ్ ఏ హాట్స్పాట్ ఫర్ డయాబెటీస్. ఇండియా హ్యాస్ బికమ్ ఏ హాట్స్పాట్. అంచనాలు చెప్తున్నాయి వచ్చే 2 దశాబ్దాల్లో, అంటే 2047కి ఇది డబల్ అవుతుంది, ఇప్పుడున్న దానికంటే డబల్ అవుతుంది అని అంచనాలు సూచిస్తున్నాయి. అంటే ఇప్పుడు నెంబర్ 1 ప్లేస్లో ఉన్నామనే కదా ప్రపంచవ్యాప్తంగా. అవును. అప్పుడు కూడా ఆ నెంబర్ 1 ప్లేస్ మనం రీటైన్ చేసుకుంటాము అన్నట్టుగా అంచనాలు సూచిస్తున్నాయి. నో అదర్ కాంపిటీషన్, ఇంకెవరు లేరు ఆ ప్లేస్లో. అట్లాగే ఉంది అంచనాలు. అయితే ఇప్పుడు ప్రభుత్వాలు 2047కి ఇప్పుడు 4వ ప్లేస్లో ఉన్నాం మనం. భారతదేశం నెంబర్ 1 ఎకానమీగా 2047 కల్లా తయారవ్వాలి అనే కార్యక్రమం వాళ్ళు చేపట్టారు. ప్రధానమంత్రి దగ్గర నుంచి వేరే రాష్ట్రాలన్నీ కూడా అదే పనిలో ఉన్నాయి. ఇక్కడ కూడా నెంబర్ 1గానే ఉండటానికి ప్రయత్నం చేయకుండానే అప్రయత్నంగానే డయాబెటిక్లో కూడా మనం నెంబర్ 1గానే అప్పుడు 2047కి ఇంకా నిలబడే ఉంటాం. సునాయాసంగా, మామూలుగా అనాయాసంగా అంటారు. దానికి కష్టపడాల్సిన అవసరం లేదు ఇంకా. అందుకని మన వంతు ప్రయత్నంగా 2047 కల్లా మనం నెంబర్ 4లోకి రావటం ఎలా, నెంబర్ 1 నుంచి అనే గ్లూకోజ్ రెవల్యూషన్ అంటా నేను తీసుకురావటం అవసరం. ఇవాళ నెంబర్ 1లో ఉన్నప్పుడు నెంబర్ 4కి వెళ్ళామంటే ఓడిపోయినట్టు కాదు, గెలిచినట్టే కదా. ఎగ్జాక్ట్లీ. ప్రతిసారి ప్రోగ్రెస్నే చూసి మనం గొప్పగా అనుకోవద్దు, రిగ్రెషన్ కూడా చూసుకోవాలి మనం. షుగర్ లేని పరిస్థితి, షుగర్ వ్యాధి లేని పరిస్థితి ఎక్కువ శాతం ఉండేలా చేయగలిగితే అంతకు మించి ఆరోగ్యం ఏముంటుంది. దానికి
కడుపు కట్టేసుకుని తగ్గించుకోవటం, గ్లూకోజ్ తినకుండా చేసుకోవటం విధానం నడుస్తున్నాయి. ఇప్పుడు ఒక రకంగా మా విధానాల్లో కూడా ఒక విధానం ఇది ఉంటుంది. గ్లూకోజ్ ఉన్న ఆహారం తినొద్దు, అసలు షుగర్ అంటే ఏంటి, ఇన్సులిన్ సరిగ్గా తయారవ్వకపోవటము, లేదంటే ఇన్సులిన్ తయారైనప్పటికీ శరీరం ఉపయోగించుకోలేకపోవటం వల్ల వచ్చిన ఒక దీర్ఘకాలిక సమస్య. షుగర్ వచ్చింది అంటే బ్లడ్లో షుగర్ పెరిగిపోతుంది, ట్యాబ్లెట్ వేసేయండి, లేదు ఇన్సులిన్ తీసుకోండి. ఇది మనం వింటుంటాం. కానీ అసలు శరీరానికి గ్లూకోజ్ ఎందుకు అవసరం? గ్లూకోజ్ లేకుండా శరీరంలో ఒక్క కణం కూడా పనిచేయట్లేదు. కొన్ని కణాలు, ఎస్పెషల్లీ కొన్ని ఆర్గన్స్ అచ్చంగా గ్లూకోజ్ మెటబాలిజంలోనే ఉండాల్సిన పరిస్థితి. వాటికి గ్లూకోజ్ లేకపోతే అసలు తట్టుకోలేవు, పని చేయలేవు. ఉదాహరణకు బ్రెయిన్, సెంట్రల్ నర్వస్ సిస్టమ్, రెటీనా, వీటికి కంటిన్యూస్ ఫ్లో ఆఫ్ గ్లూకోజ్ అవసరం. స్టోరేజ్ కెపాసిటీ కూడా తక్కువ ఉంటుంది. సో ఆ ఫ్లో కోసం మనకు బ్లడ్లో కనీసం 70 ml గ్లూకోజ్ ఉండాలి అనేది నిర్ధారించబడింది. ఇప్పుడు 70కి దాటి తిన్న తర్వాత, కార్బోహైడ్రేట్స్ రిచ్గా ఉన్న ఆహారం తిన్న తర్వాత షుగర్ స్పైక్స్ అయినప్పుడు మన హెల్దీ పర్సన్ దాన్ని కంట్రోల్ చేయగలిగే కెపాసిటీ ఉంటుంది కాబట్టి తిన్న తర్వాత 140 దాకా ఉన్న నార్మల్ అని అంటాం. ఈ 70 to 140 రేంజ్లో ఉన్నప్పుడు ఈ 3 ఆర్గాన్స్కి కావాల్సిన గ్లూకోజ్ అందుతుంది. దీనిని దాటి ఎప్పుడైతే 250, 200, 300 అట్లా వెళ్ళిపోతుందో దాన్ని అబ్నార్మల్, అది డయాబెటీస్ అవుతున్నారు. ఈ డయాబెటీస్ అయిన తర్వాత జీవితాంతం మందులు వాడాల్సిందే అనే మీ కాన్సెప్ట్లోకే అందరూ ఫాలో అవుతున్నారు. అది ఈజీ అనుకుంటున్నారు, మందులు వేసుకుంటే సరిపోతుంది. 2 నెలలు 3 నెలలు ఈ ఆహార విధానంలో మార్పులు, ఎంత కష్టపడి అన్నం తినకుండా, పప్పు తినకుండా, ఏం కార్బోహైడ్రేట్స్ తినకుండా ఉండాలంటే కష్టం, ఒక మందు వేసుకుంటే సరిపోతుంది కదా, చూసుకుంటుంది, మన పని మనం చేసుకోవచ్చు. కానీ అందరూ మర్చిపోతుంది ఏంటంటే అది పైన మిమ్మల్ని కంట్రోల్ చేస్తుంది అని, కానీ రూట్ కాజ్లో ఏం అడ్రస్ జరగట్లేదు. రూట్ కాజ్లో ఇంకా షుగర్ స్పైక్స్ జరుగుతూనే ఉంటుంది. మీరు తింటున్న ఆహారం వల్ల మీరు షుగర్ తింటున్నారు, ట్యాబ్లెట్ వేస్తున్నారు, షుగర్ తింటున్నారు, ట్యాబ్లెట్ వేస్తున్నారు. అక్కడ లోపల గ్లూకోజ్ స్పైక్స్ జరుగుతూనే ఉంటాయి. టెంపరీగా బయట మీకు నెంబర్లు కంట్రోల్లో కనిపిస్తాయి, కానీ లోపల జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోతూనే ఉంటుంది. సైడ్ ఎఫెక్ట్లు ఇప్పుడు ఫస్ట్ రెటీనా మీదకి వస్తుంది, కంటి చూపు మందగిస్తుంది, తర్వాత హార్ట్ మీద లోడ్ పడుతుంది, ఆ తర్వాత కిడ్నీ మీదకి వెళ్తుంది. ఎక్కడైనా గాయమైందంటే వూండ్ హీలింగ్ సరిగా జరగదు, బ్లడ్ సర్క్యులేషన్ సరిగా జరగదు, కాళ్ళు వేళ్ళు కూడా తీసేసే పరిస్థితిని మనం చూస్తున్నాం, గ్యాంగ్రీన్ లాంటివి వచ్చి. కిడ్నీ సమస్య వచ్చిందంటే దాని నుంచి బయటపడటం ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ స్టేజ్. డయాలసిస్కి వెళ్తారు, డయాలసిస్ తర్వాత ట్రాన్స్ప్లాంటేషన్కి వెళ్తారు. ఇంత ఘోరమైన సైడ్ ఎఫెక్ట్లు ఉన్నాయని తెలిసి కూడా మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోకుండా పరుగు పందెంలో ఏదో సాధించాలని పరుగులు పెడుతూ ఒక ట్యాబ్లెట్ వేసుకుంటే సరిపోతుంది అనుకుంటున్న వీళ్ళకి మనం ఒక రెవల్యూషన్ తీసుకురావాలంటే ఏం చేయాలి అనేది ఇవాళ నేను మీ దగ్గరికి వచ్చిన కారణం. గ్లూకోజ్ ఉన్న ఆహారం తినొద్దు అని చెప్తాం ఒక పద్ధతి. అట్లా కుదరదు అన్నప్పుడు చేస్తున్న రీసెర్చ్, ఒక 6 సంవత్సరాలుగా మేము చేస్తున్న రీసెర్చ్లో ఇప్పుడు యూజర్ ఫ్రెండ్లీగా ఒక విధానం తీసుకొచ్చాం. అది వాళ్ళు ఓపెన్గా అందరితో పని చేసుకుంటాం. లెట్ us స్టార్ట్ ద రెవల్యూషన్, గ్లూకోజ్ రెవల్యూషన్ ఫ్రమ్ హియర్ టుడే ఫ్రమ్ iDream. బాడీలో ముఖ్యమైన ఆర్గన్ ఏమన్నంటే లార్జ్ ఇంటెస్టైన్, గట్ అంటాం. గట్ అంటే మౌత్ తగ్గించి యానస్ దాకా గట్టే, కానీ మెజారిటీ ఆఫ్ ఇట్ ఇన్ ద ఇంటెస్టైన్లో ఉంటుంది. సో గట్ మైక్రోబయోమ్ స్ట్రెంగ్త్ పెంచుకోవాలి ఫస్ట్. గట్ హెల్త్ పెంచుకోండి అనే మాట. గట్ హెల్త్ ఈజ్ ది అల్టిమేట్. దానికి మీరు డయాబెటిక్గా ఉన్నవాళ్ళు, ట్యాబ్లెట్లు వాడుతున్న వాళ్ళు, ఇన్సులిన్ వాడుతున్న వాళ్ళు విధానం మొదలు పెట్టండి. మిమ్మల్ని ఏమీ ఆపమని చెప్పట్లేదు. గట్ మైక్రోబయోమ్ స్ట్రెంగ్తన్ చేసుకోవటానికి మీరు ఫస్ట్, మీకు పైల్స్ కానీ ఫిస్టులా కానీ లేకపోతే ఎంటీ స్టమక్లో కొలోన్ హైడ్రోథెరపీ చేయించుకోండి. పెద్ద పేగు మొత్తం శుభ్రం చేయించుకోండి. ఒకవేళ పైల్స్ ఫిస్టులా లాంటి సమస్యలు ఉన్నవాళ్ళు ఒక 20 గ్రాముల ఆముదం, ఒక 20 గ్రాముల అల్లం రసం, ఒక 20 గ్రాముల తేనె కలుపుకొని ఉదయం అరగడుపున తాగండి. మీకు 4-5 గంటల పాటు విరోచనాలు అవుతాయి, గట్ శుభ్రపడుతుంది, గట్ హెల్త్ మొత్తం చెత్త అంతా బయటకు వస్తుంది.
అప్పుడు మీకు గుడ్ బ్యాక్టీరియా కూడా వెళ్ళిపోతుందేమో అని భయం ఉన్నప్పుడు ఫర్మెంటెడ్ ఫుడ్ తీసుకోండి ఆ రోజంతా. పులియబెట్టింది, పులిసిపోయింది. పులిసిపోయింది పెరుగన్నం లేదా వాటెవర్ ఫర్మెంటెడ్ ఫుడ్స్ మీరు ఆ రోజంతా తీసుకోండి. టాబ్లెట్లు వేసుకుంటున్నారు కదా, ఆపొద్దు. రెండో రోజు నుంచి మీరు 14 గంటల పాటు ఉపవాసం ఉండి 10 గంటలు మాత్రమే తినండి. 14 గంటలు అంటే మీరు ఏదో భయపడతాం కాదు, 8 గంటలు దాంట్లో మీరు నిద్రపోతాం. సో మీరు వాస్తవానికి ఉపవాసం ఉండేది ఒక 6 గంటలు. అసలు నేను తినకపోతే నా బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరిగిపోతాయండి, లేకపోతే డౌన్ అయిపోతుందండి, ఇలాంటి సమస్యలతో ఇప్పుడు నెక్స్ట్ ఇమీడియట్గా వాళ్ళు అడిగే ప్రశ్న అదే అవుతుంది కదా. సో మొదటి రోజు మీరు ఫర్మెంటెడ్ ఫుడ్ తీసుకుని, రెండో రోజు కూడా అవసరమైతే ఫర్మెంటెడ్ ఫుడ్ ప్లస్ లిటిల్ ఫైబర్ ఉన్న ఫుడ్ తీసుకుని, మూడో రోజు నుంచి అట్లీస్ట్ ఖచ్చితంగా 14 గంటలు ఉపవాసం ఉండండి. మీ బ్లడ్ లెవెల్స్ బ్లడ్ షుగర్ లెవెల్స్ డౌన్ అయిపోవటం పెరగటం జరగదు. ఎందుకంటే మీరు ట్యాబ్లెట్లు వేసుకుంటున్నారు, నేను ఇంకా ఆపమని చెప్పలేదు మిమ్మల్ని. ఆ 10 గంటల సమయంలో మీరు తినే టైంలో మీరు బ్రౌన్ రైస్ తింటారా, మిల్లెట్స్ తింటారా, మీ ఇష్టం, తినండి. కానీ 8 గంటలు సోక్ చేసి ఆ తర్వాత వండుకొని తినండి. 1 మీల్ యూ కెన్ ఈట్ ఆఫ్ యువర్ చాయిస్. ఆ తర్వాత రెండో మీల్ మీరు ప్రోటీను ఫైబర్ రిచ్గా ఉండే ఫుడ్ తీసుకోండి. మీడియం చైన్ ఫ్యాటీ యాసిడ్స్ GLP-1 యాక్టివేట్ అవ్వాలి కాబట్టి మీడియం చైన్ ఫ్యాటీ యాసిడ్స్ని మేము షార్ట్స్ రూపంలో తీసుకొచ్చాం సెల్ హెల్త్లో. ఆ షార్ట్స్ ఒకటో రెండో షార్ట్స్ తీసుకోండి. సో దట్ ఇట్ విల్ డైరెక్ట్లీ గో ఇన్ టు ద లివర్ అండ్ ఇట్ కెన్ ప్రాసెస్డ్ అండ్ కన్వర్ట్ ఇంటూ ఎనర్జీ కింద మారుతుంది. ఈ విధానం పాటిస్తూ ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచడానికి కావాల్సిన సప్లిమెంటరీ సపోర్ట్, ఫర్ ఎగ్జాంపుల్ బెర్బరిన్ అనే హెర్బ్ని మనం లైపోజోమ్లో ఫైటోజోమ్లో బయో అవైలబిలిటీ పెంచి ఇస్తే అది డెఫినెట్గా ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచే స్తోమత ఆ హెర్బ్లో ఉంది. అట్లాగే కాకరకాయ మీకు అన్లెస్ యూ ఆర్ హ్యావింగ్ ఏ కిడ్నీ ప్రాబ్లం ఉంటే తప్పితే కాకరకాయ ఇన్సులిన్ సెన్సిటివిటీకి పెంచడానికి బాగా ఉపయోగపడుతుంది. అది తినాలంటే మళ్ళీ బెల్లం వేసుకుని తినాలంటారు కాబట్టి దాన్ని ఎక్స్ట్రాక్ట్ చేసి నేను క్యాప్సూల్ చేసి ఇస్తాను, అది అట్లా తీసుకోండి. ముందు బాడీలో ఫ్రీ రాడికల్స్, రియాక్టివ్ ఆక్సిజన్ స్పీసీస్ అంటాం, అది నిరంతరం దాడి చేస్తాం వలన జబ్బు వస్తుంది. వాటి నుంచి తట్టుకోవాలంటే, వాటితో ఎదురుదాడి చేయాలంటే బాడీకి కావాల్సిన మైక్రో న్యూట్రియంట్స్, యాంటీ ఆక్సిడెంట్స్ అంటాం, ఒమేగా 3 కానీ, విటమిన్ D3K2 కానీ, సి విటమిన్ కానీ, కోఎన్జైమ్ Q10 కానీ, N-acetylcysteine కానీ, ఇటువంటి సప్లిమెంటేషన్ సపోర్ట్తో లోపల ఆ ఫ్రీ రాడికల్స్తో యుద్ధం చేయటం ఒక ప్రక్రియగా జరుగుతూ ఉండాలి. ఆ సప్లిమెంటరీ సపోర్ట్ మేము ఇస్తాము. ఆ సపోర్ట్తో పాటు ఇన్సులిన్ సెన్సిటివిటీ పెంచడానికి కావాల్సిన సప్లిమెంట్ కూడా ఇచ్చి మిమ్మల్ని హాయిగా ఒక మీల్ మీకు నచ్చిన బ్రౌన్ రైసు, మిల్లెట్స్, వైట్ రైస్ కాకుండా ఒక్క వైట్ రైస్ మాత్రమే అవాయిడ్ చేయండి అని చెప్తూ తినే విధానంలో మార్పు, లేయర్డ్ ఈటింగ్ అంటా నేను. మీరు ఎప్పుడు పంటితో కొరకాలనుకున్నా ముందు వెజిటబుల్స్ తినండి, గ్రీన్స్ తినండి, సలాడ్ తినండి. ఎందుకు? ఒక ఫైబర్ మెష్ ఏర్పడుతుంది ఇంటెస్టైన్ దగ్గర. ఆ తర్వాత ఇఫ్ యు ఆర్ ఎ నాన్ వెజిటేరియన్ హాయిగా ఒక 1 or 2 బాయిల్డ్ ఎగ్స్ తినండి, ప్రోటీన్ లేయర్ ఏర్పడుతుంది. దెన్ చీజో పన్నీరో ఒక ఫ్యాట్ లేయర్ తినండి. 3 లేయర్లు ఏర్పడిపోయిన తర్వాత మీరు తినే ఆ మిల్లెట్స్, బ్రౌన్ రైస్, రాగులు, సజ్జలు, సామలో, కినోవాను మీరు ఏం తిన్నాం అనుకున్నా పర్వాలేదు, దాంట్లో మీరు పెసరపప్పుతో తింటారా, దేంతో తిన్నా ఆ కార్బోహైడ్రేట్స్ ఈ 3 లేయర్లని దాటుకుని వెళ్ళి షుగర్ స్పైక్స్ అవ్వే ఛాన్సెస్ చాలా చాలా తక్కువ. చాలా స్మూత్ ప్రాసెస్లో గ్లూకోజ్ని మనం ప్రాసెస్ చేయగలుగుతాం. సో మీకు షుగర్ స్పైక్స్ అవ్వవు. సో ఇప్పుడు మీరు చెప్పండి, మిమ్మల్ని మీకు లేదనుకోండి, ఉంది, మీకు నేను ఈ విధానం చెప్పాను, మీరు తినొచ్చు, చక్కగా తినొచ్చు. సో రోజు అన్నం తినండి, ఒక పూట. తినే విధానం ఇది ఇలాగే ఉండాలి, ఇలా ఉండాలి. లేయర్డ్ ఈటింగ్ తో ఫస్ట్ ఫైబర్ మెష్ పడాలి, ప్రోటీన్ మెష్ పడాలి, ఫ్యాట్ మెష్ పడాలి, ఆ తర్వాత గ్లూకోజ్ తింటే రెవల్యూషన్ రాకేం చేస్తుంది మీకు మొదటి రోజు నుంచి. ఎప్పుడైతే మీరు ఫర్మెంటెడ్ ఫుడ్ తినటం మానేసి బ్రౌన్ రైస్ తింటున్నారో లేకపోతే మిల్లెట్స్ తినటం మొదలు పెట్టారో, 2 ట్యాబ్లెట్లు వేసుకునేది రాత్రిపూట 1 ట్యాబ్లెట్టే వేసుకోండి, ఇన్సులిన్ ఆపేయండి. ఈ 1 ట్యాబ్లెట్ మీరు 15 రోజుల తర్వాత చూసుకోండి, షుగర్ లెవెల్స్ నార్మల్గానే ఉంటాయి. పోస్ట్ ప్రాండియల్ తిన్న తర్వాత 2 గంటలకి ఫాస్టింగ్లోనూ చూసుకోండి.
అది నార్మల్గా ఉందంటే ఆ ఒక్క టాబ్లెట్ కూడా ఆపేయండి. తినే విధానంలో మార్పు. దిస్ ఈజ్ ద రెవల్యూషన్ వీ ఆర్ ట్రైంగ్ టు బ్రింగ్. ఇప్పుడు మోదీ గారు వచ్చి మిమ్మల్ని చెప్పి ప్రతి ఒక్కరిని 140 కోట్ల మందికి ఇట్లా తినండి అని చెప్పలేరు కదా, ఎక్కడో చోట మొదలవ్వాలి కదా, ఆ మొదలయ్యేదేదో మన దగ్గర మొదలైతే బాగుంటుంది అనేది నా ఉద్దేశం. ఇంకో అట్లా కాకుండా కొబ్బరి నూనెలు తాగండి, గ్లూకోజ్ ఉన్న ఆహారం తినబాకండి, అచ్చంగా అన్నం తినబాకండి, పప్పు తినబాకండి, పాలు పంచదార తేనె చింతపండు స్వీట్స్ ఫ్రూట్స్ కొబ్బరి నీళ్లు దుంపలు ఏమి తినబాకండి అనే విధానం మంచి పని. అక్కడ కూడా రిజల్ట్ వస్తుంది. 3 నెలల తర్వాత మళ్ళీ మీరు తినటం మొదలు పెట్టినప్పుడు మళ్ళీ మామూలు అయిపోతుంది కదా. తినే విధానంలో మార్పు. మీకు పూర్తిగా కడుపు కట్టేసి తగ్గేది ఏదైనా మళ్ళీ తలుపులు తెరిచినప్పుడు పెరుగుతుంది, రివర్స్ అవుతుంది అది మళ్ళీ. అంతే కదా. మళ్ళీ చేయండి అంటారు పెద్దలు, అటు మళ్ళీ చేయండి అని ఎన్నిసార్లు చేస్తాడు? అది ఎంత కఠినమైన విధానం అది. ఆ 3 నెలలు కష్టపడి 4 నెలలు 3 నెలలు 2 నెలలు చేసిన తర్వాత నార్మల్ అయిపోయిందని సంతోషంగా బయటకు వచ్చేసి మళ్ళీ తిన్నప్పుడు మళ్ళీ వచ్చేస్తే వాడు మళ్ళీ చేయమంటే చేయగలిగే పరిస్థితిలో ఉండడు. 90% మందికి మళ్ళీ రివర్స్ అవ్వడం ఖాయం. సో దానివల్ల రీసెర్చ్ చేసినప్పుడు మాకు ఈ విధానం అందింది. ఇప్పుడు గుమ్మడి గింజలు, పుచ్చగింజలు, పొద్దుతిరుగుడు గింజలు, అవిసె గింజలు, వీటన్నిటిలోనూ ఒమేగా ఉంటుంది కానీ గ్లైసెమిక్ ఇండెక్స్ ఏమి ఉండదు. సో వీటితో మేము తయారు చేసిన పిండి ఫ్లోర్ ఇస్తాము, ఆట, దాంతో చపాతీలు చేసుకుని ఒక మీల్ తినండి. ఒక మీల్ మీకు నచ్చిన మిల్లెట్సో ఓట్సో ఎవరు తినండి. అది కాకపోతే 8 గంటలు ఖచ్చితంగా మీరు 7 నుంచి 8 గంటలు సోక్ చేసిన తర్వాతే వండండి. అవి ఇట్ హ్యాస్ టు బి ఫర్మెంటెడ్, ఫైబర్ రిచ్గా మారాలి. ఎప్పుడైతే ఫైబర్ రిచ్గా మారాలో నా లేయర్డ్ కాన్సెప్ట్ కూడా అదే కదా. ఫస్ట్ ఫైబర్ తింటే ఫైబర్ మిల్లెట్స్లో ఎందుకు ఎమ్మటే స్పైక్ అవ్వదు, కొద్ది ఫైబర్ ఉంటుంది కాబట్టి అబ్జార్ప్షన్ స్లో అవుతుంది. సో అదే కాన్సెప్ట్ నేను ఇక్కడ లేయర్డ్ ఈటింగ్లోకి తీసుకొచ్చాను. ఫైబర్ రిచ్గా ఉన్న ఫుడ్ ముందు తింటే, తర్వాత ప్రోటీన్ రిచ్గా ఫుడ్ తింటే, ఆ తర్వాత ఫ్యాట్ రిచ్గా ఉన్న ఫుడ్ తింటే కార్బోహైడ్రేట్స్ వెళ్ళి షుగర్ స్పైక్స్ పెంచవు. ఈ విధానం ప్రతి ఒక్కళ్ళు పాటించడం మంచిది, పాటించాలి. డయాబెటిక్ లేనివాడు కూడా డయాబెటిక్ అవ్వకుండా ఉండటానికి ఇదే విధానం పాటించాలి. ఇప్పుడు మన ఫంక్షన్కి వెళ్తాం, ప్లేట్లు అన్నీ ఉంటాయి, ప్లేట్లు పక్కనే క్యారెట్ సాలడ్ ఉంటుంది. ఎవడు ముట్టుకోడు. ఎందుకని? ఎమ్మటే వాడు ఏముంది, బిర్యానీ ఉందా, స్వీట్లు ఉన్నాయా అంటాడు. 4 ముక్కలు క్యారెట్లు 4 ముక్కలు కీర తింటూ ఏముందో చూస్తే ఈలోపు ఒక ఫైబర్ లేయర్ ఏర్పడుతుందిగా. అక్కడ నాన్ వెజ్ మీల్స్ ఉన్నాయి అనుకోండి, ఏమంటే ఒక కోడిగుడ్డో లేదా 2 చికెన్ ముక్కలు తింటే ఒక ప్రోటీన్ లేయర్ ఏర్పడిపోతుందిగా. పన్నీర్ లేకుండా చీజ్ లేకుండా ఫంక్షన్స్ ఉండవుగా, అది కూడా కొద్దిగా తింటే ఫ్యాట్ లేయర్ ఏర్పడుతుందిగా. నేను ఫంక్షన్లో ఎగ్జాంపుల్ చెప్పాను. ఇవన్నీ తిన్న తర్వాత నువ్వేం తింటావు తిను, అవన్నీ ఇక్కడికి తోసుకుని లోపలికి వెళ్ళలేవు. ఈ 3 లేయర్లు దాటుకుని వెళ్ళాలి. ప్లస్ ఇంత తిన్న తర్వాత ఈ విలువ అక్కడ తగ్గుతుందిగా, క్వాంటిటీ కూడా తగ్గిపోతుంది, ఆ క్వాంటిటీ కూడా తగ్గుతుంది కదా. సో దిస్ లేయర్డ్ ఈటింగ్ ఈజ్ ది హ్యాపెనింగ్ థింగ్ టుడే, రీసెర్చ్డ్ బై అవర్ సెల్ హెల్త్ క్లినిక్. రీసెర్చ్ మొత్తం 6 సంవత్సరాలు పట్టింది. ఇది మేము కనీసం 70 మంది మీద ట్రై చేసి 70కి 70 మంది కంట్రోల్కి వచ్చింది అని తెలిసిన తర్వాత ఎవ్రీబడి ఆర్ ఇన్ దిస్ ప్రొసీజర్. ఈ లేయర్ ఈటింగ్ ప్రాసెస్లో ఒకసారి వాళ్ళకి నచ్చిన రైస్ తింటూ, దట్టు అదర్ దాన్ వైట్ రైస్, దుంపలు అవాయిడ్ చేయమని చెప్తాం, డీప్ ఫ్రైస్ అవాయిడ్ చేయండి అని చెప్తాం. మినిమం జాగ్రత్తలు తీసుకుంటూ నీ విధానం, నీ క్రేవింగ్స్ని ఎక్కడ డిప్రైవ్ చేయకుండా షుగర్ని కంట్రోల్లో ఉంచగలిగే పరిస్థితి ఈరోజు సెల్ హెల్త్ క్లినిక్లో ఉంది. ఈ విధానం అందరి దగ్గరికి అందించాలి. ఈ అవేర్నెస్ ఎంతమందికి వెళ్తే అంత తొందరగా మనం నెంబర్ 2, నెంబర్ 3, నెంబర్ 4కి వచ్చేస్తాము అనేది నా ఆశ. సో ఇదంతా మీరు చెప్పినటువంటి ఈ లేయర్డ్ ఈటింగ్ అనేది ఉంది, అది కస్టమైజ్డ్గా ఉంటుందా, లేకుంటే ఎలా ఉంటుంది వాళ్ళకి పర్టికులర్గా చేయాలి అంటే? కస్టమైజ్డ్ ఏం కాదు, మిమ్మల్ని ఏం డిప్రైవ్ అవ్వమంటలా. మైదా ఉన్నది కాకుండా మీకు ఒక ట్యూనా శాండ్విచ్ తినాలని, ఫర్ ఎగ్జాంపుల్ వైట్ బ్రెడ్లో కాకుండా నార్మల్ బ్రౌన్ బ్రెడ్తో శాండ్విచ్ అటు జాగ్రత్తగా కన్స్ట్రక్ట్ చేసి లోపల వెజిటబుల్స్ పెట్టి, చీజ్ పెట్టి, ఫిష్ పెట్టి తయారు చేసి ఒక కన్స్ట్రక్ట్ చేసి తీసుకొచ్చి మీకు ఇస్తాడు. వాట్ ఐమ్ ఆస్కింగ్ యూ, తినొద్దంటలా, డీకన్స్ట్రక్ట్ ఇట్. తీసి లోపల నా వెజిటబుల్స్ ఏవైతున్నాయి ముందు తిను, తర్వాత ఫిష్, నీకు నచ్చిన ఫిష్ తిను, తర్వాత చీజ్ అంతా కూడా తిను, ఆ తర్వాత గడ్డి ముక్కలు, సారీ ఆ బ్రెడ్ ముక్కలు తిను,
యు ఆర్ నాట్ డిప్రైవ్డ్. నేను నీకు కావాల్సింది నేను తినమంటున్నాను, తినే విధానం మార్చుకోమంటున్నాను అంతే. సో ఇట్లా కాకుండా లేదండి బ్రెడ్తో కలిపి నువ్వు కొరికి తింటేనే ఆ టేస్ట్ అదే వస్తుంది. సలాడ్ అంటారండి, అలాగే ఉండాలి. శాండ్విచ్ అంటే ఇలాగే అండి. అట్లా తినే అందరూ అంత ఊబకాయాలు అయిపోయి, ఇప్పుడు అమెరికా ఈ క్యాపిటల్ ఆఫ్ ఒబేసిటీ, మనది క్యాపిటల్ ఆఫ్ డయాబెటీస్ లాగా. సో ఆ పిజ్జాలు, బర్గర్లు, ఆ మిడ్ నైట్ బిర్యానీలు ఈ తినే కదా తెచ్చుకుంటున్నారు. నేను ఆ విధానానికి తప్పు. నేను మీరు బేసిక్ క్రేవింగ్స్, మీరు రోజువారీ ఆహార విధానంలో ఖచ్చితంగా తినకూడదు అని చెప్పకుండా, మీరు తిందాం అనుకుంటే ఇంట్లో హోమ్ మేడ్ ఫుడ్ తినండి, ఈ విధంగా తినండి. ఎప్పుడు తిన్నా మీరు ఈ విధానాన్ని మాత్రం మార్చకండి. ఇంట్లో తింటే ఇబ్బంది ఏమన్నా, పొద్దున్నే లెగవగానే సలాడ్ తిని ఒక బాయిల్డ్ ఎగ్ తింటాం, ఇబ్బంది ఏం లేదు కదా. ఆ తర్వాత నువ్వు ఇడ్లీ తింటావు, తిను. ఈ విధానం ఖచ్చితంగా ఇట్ షుడ్ గో ఇంటూ పబ్లిక్ అండి. ఈ విధానం ముందుకు తీసుకెళ్ళటం కోసమే నేను ఇవాళ మీ ముందుకు వచ్చి కూర్చున్నాను. దిస్ లేయర్డ్ ఈటింగ్ అండ్ గట్ హెల్త్ అండ్ GLP-1 యాక్టివేట్ చేయడానికి కావాల్సిన సప్లిమెంట్స్, ఫ్రీ రాడికల్స్తో యుద్ధం చేయడానికి కావాల్సిన యాంటీ ఆక్సిడెంట్స్, ఇన్సులిన్ సెన్సిటివిటీకి కావాల్సిన సప్లిమెంటేషన్ రూపంలో అంతా బయో అవైలబిలిటీ పెంచి ఇన్స్టెంట్గా అబ్జర్వ్ అయ్యేలాగా, లోపల ఆ ఇన్సులిన్ సెన్సిటివిటీ పెరిగేలాగా ఆహార విధానంలో ఈ విధమైన మార్పులు చేస్తూ, MCT షార్ట్స్, మీడియం చైన్ ట్రైగ్లిజరేట్స్ అంటాం. అది ఇన్స్టెంట్ ఎనర్జీ క్రియేట్ అవుతుంది. డైరెక్ట్గా ఇంటెస్టైన్ దగ్గర ప్రాసెస్ అవ్వకుండా లివర్కి వెళ్ళిపోయి లివర్ ప్రాసెస్ చేసి ఎనర్జీగా కన్వర్ట్ చేస్తుంది. సో యు ఆర్ యాక్టివ్. మీరు ఒక్కసారి తింటారు, రెండోసారి నేను చెప్పిన చపాతీతో తినండి, లేదంటే మీరు ఓన్లీ మన వెజిటబుల్స్ తీసుకోండి, లేకపోతే 2 చికెన్ ముక్కలు తీసుకోండి. సెకండ్ మీల్ వాట్ ఎవర్ ఫైబర్ రిచ్గా ఉండేలా చూసుకోండి, ప్రోటీన్ ఉండేలాగా చూసుకోండి. ఈ MCT షార్ట్స్ తీసుకోండి. బట్ ఇఫ్ యూ వాంట్ ఈట్, చపాతీ తినాలనుకుంటే ఈ పిండితో 2-3 చపాతీలు చేసుకుని తినండి. యువర్ డయాబెటీస్ విల్ బి అండర్ కంట్రోల్ వితౌట్ మెడిసిన్స్. స్లోగా ట్యాపర్ చేశాను, నేను ఇమీడియట్గా తీసేయలేదు. మొదటి 2-3 రోజులు 2 పూటలు వేసుకుంటే 2 పూటలు వేసుకొని ఇన్సులిన్ తీసుకుంటుంటే అది కూడా తీసుకోండి. వెన్ యూ స్టార్టెడ్ దిస్ లేయర్ ఈటింగ్ అండ్ బ్రౌన్ రైస్ ఈటింగ్, అప్పుడు మాత్రం ఇన్సులిన్ కట్ చేసేయండి. ఒక ట్యాబ్లెట్ కంటిన్యూ చేయండి 15 రోజుల తర్వాత, ఆ ట్యాబ్లెట్ కూడా ఆపేయండి. మళ్ళీ మీకు షుగర్ కంట్రోల్లో లేదు అంటే దెన్ ఐఎమ్ రెస్పాన్సిబుల్ ఫర్ దాట్. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి ఇంట్లో. లేదు ఒకసారి మా సెల్ హెల్త్ క్లినిక్ రండి, మా డాక్టర్ బృందం మొత్తం అసెస్ చేసి డయాగ్నైజ్ చేసి ప్రాపర్గా మీకు ఒక ప్రొసీజర్ ప్రోటోకాల్ ఇస్తారు. దెన్ యూ గో హోమ్ అండ్ డూ ఇట్ యువర్ సెల్ఫ్. ఫాలోఅప్ కోసం ప్రతి ఒక్కళ్ళు, మా డాక్టర్ బృందం కానీ, నేను న్యూట్రిషనిస్టులు కానీ కంటిన్యూస్గా మీతో ఫాలోఅప్ చేస్తూనే ఉంటారు, మిమ్మల్ని గైడ్ చేస్తూనే ఉంటారు. ఒక నెల అయిన తర్వాత మీకు కాన్ఫిడెన్స్ వస్తుంది. అప్పుడు ఇక జీవితాంతం మీరు అట్లాగే 14 గంటలు తినకూడదు, 10 గంటలే తినాలి. ఈ విధానం పాటించండి. ఎప్పుడన్నా వన్స్ ఇన్ అ వైల్ చీట్ చేసుకుంటే తప్పులేదు. కంటిన్యూస్ అబ్యూజింగ్ యువర్ బాడీ ఈజ్ నాట్ కరెక్ట్. కట్టుకోవడం ఎంతవరకు నేను హెల్దీగా ఉంచాలి, ఎప్పుడన్నా ఒకసారి చీట్ చేస్తే పర్వాలేదు, కానీ మీరు ప్రతిరోజు కాక నూనెలో ఈత కొట్టే పునుగులు, బజ్జీలు తింటాను, మిడ్ నైట్ బిర్యానీలు తింటాను అంటే ఏదో రోజు గట్ట చేతులు ఎత్తేస్తుంది. అట్లా కాకుండా గట్ హెల్దీగా ఉంచుకుంటూ, గట్ ఈజ్ అవర్ సెకండ్ బ్రెయిన్. గట్ హెల్దీగా ఉంటే మీకు అసలు ఆటోఇమ్యూన్ డిసీజెస్ రావు. ఇమ్యూనిటీని కంట్రోల్లో ఉంచేది గట్. బ్రెయిన్కి కావాల్సిన కెమికల్స్ తయారు చేసేది గట్. డోపమైన్, సెరటోనిన్ 50-80% తయారయ్యేది గట్లో. ఇమ్యూనిటీకి ట్రైనింగ్ ఇచ్చేది గట్టు. ఇప్పుడు ఇది ఎప్పుడైతే డిస్బయోసిస్ అయిందా గట్టు, గుడ్ బ్యాక్టీరియా బ్యాడ్ బ్యాక్టీరియా బ్యాలెన్స్ తప్పింది అనుకోండి, మీరు 25 లక్షల కోట్ల కణాలతో తయారయ్యారంటే ఇంకొక 25 లక్షల కోట్ల బ్యాక్టీరియా కణాలు కూడా వారిలో మీరు ఆతిథ్యం వహిస్తున్నారు. దాంట్లో 80% గట్లో ఉంటున్నాయి, గుడ్ బ్యాక్టీరియా అండ్ బ్యాడ్ బ్యాక్టీరియా. అది బ్యాలెన్స్లో ఉన్నంత వరకు గట్ హెల్దీగా ఉంటుంది, గట్ చేయాల్సిన పని చేస్తుంది. అది బ్యాలెన్స్ తప్పిందంటే లీకీ గట్గా మారి బ్యాడ్ బ్యాక్టీరియా రక్త ప్రవాహంలోకి వెళితే ఇమ్యూనిటీ కన్ఫ్యూజ్ అయ్యి ఇది శత్రువు వచ్చినట్టుగా భావించి దాని మీద దాడి చేస్తున్నప్పుడు, దాని DNA మన హెల్దీ సెల్ DNA కూడా ఒకేలాగా మిమిక్ అవుతున్నప్పుడు హెల్దీ సెల్స్ని కూడా అవి అటాక్ చేస్తున్నాయి. అక్కడ మొదలైంది గట్. ఎప్పుడైతే ట్రైనింగ్ ఇవ్వలేకపోతుందో కన్ఫ్యూజన్లోకి వెళ్ళి సెల్ఫ్ టాలరెన్స్ కోల్పోయి సొంత మనుషుల్నే శత్రువులుగా భావించి దాడి చేయటం వల్ల సోరియాసిస్, క్రాన్స్, టైప్ 1 డయాబెటీస్ లాంటి ఆటోఇమ్యూన్ కండిషన్స్ అన్నీ తయారవుతున్నాయి. సో అల్టిమేట్గా నేను చెప్పదలుచుకుంది, గట్ హెల్త్ ఈజ్ ద ప్రయారిటీ, GLP-1 యాక్టివేట్ చేయడం ప్రయారిటీ, ఫర్మెంటెడ్ ఫుడ్ తీసుకోవడం ప్రయారిటీ, అండ్ లేయర్డ్ ఈటింగ్ ఈజ్ ద అల్టిమేట్ ప్రయారిటీ. యూ హ్యావ్ యువర్ 1 మీల్ ఆఫ్ యువర్ చాయిస్. ఈ విధానంలో ఖచ్చితంగా డయాబెటీస్ని ఈజీగా మనం కంట్రోల్ చేసుకోగలము.
ఈ లేయర్డ్ ఈటింగ్ అనేది అందరికీ అప్లై అవుతుందా? లేకంటే పర్సన్ టు పర్సన్ ఏమైనా చేంజ్ ఉంటుందంటారా? అందరికీ అప్లై అవుతుంది. ఎవరైనా ఈ విధానంగా తింటే ఒక్క డయాబెటీసే కాదు, ఎటువంటి అనారోగ్య సమస్యలు కూడా రావటానికి అవకాశం లేదు. యాజ్ లాంగ్ యాజ్ యూ ఆర్ కీపింగ్ యువర్ గట్ హెల్దీ హ్మ్. అండ్ యువర్ ఎనర్జీ ఈస్ ఇంటాక్ట్. మీరు తినాల్సిన అంత మోతాదులో తింటూ ఉంటే, తినే విధానం ఈ విధానంలోకి మార్చుకుంటే అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు చాలా తక్కువ. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఎప్పుడు చెప్పేది, ఎక్స్పైరీ డేట్లు, మ్యానుఫ్యాక్చరింగ్ డేట్లు మనకు వద్దు. హెల్దీ ఎక్స్టెన్షన్ మనం చూసుకుందాం. మనం ఉన్నన్నాళ్ళు హెల్దీగా ఎలా ఉండాలంటే ఏం చేయాలి, హెల్దీగా మన లైఫ్ని ఎక్స్టెండ్ చేసుకోవాలి. ఎక్స్టెండ్ చేసుకోవాలంటే విధానం ఇలాగే ఉండాలి. అంటే లేయర్ ఈటింగ్ విధానమే కాదు, అబ్యూజింగ్ యువర్ బాడీ ఈజ్ ద బిగ్గెస్ట్ మిస్టేక్ ఎవ్రీబడి ఆర్ డూయింగ్. ఆ నిమిషానికి ఒక మందు వేసుకుంటే చాలు అనే సిమ్టమ్ని అడ్రస్ చేయడానికి ఒక టాబ్లెట్ వేసేసుకుంటాను అంటే, తర్వాత ముదిరిన తర్వాత అరే ముందే జాగ్రత్త పడితే పోయేది కదా అని అప్పుడు భయపడి మా దగ్గరికి వస్తాం కంటే, కొద్ది రోజులు ఒక 30-42 రోజులు ప్రివెంటివ్ హెల్త్ కేర్ దిశగా ప్రతి ఒక్కళ్ళు అలా ఆరోగ్యం మీద శ్రద్ధ వహిస్తే ఫ్యూచర్లో ప్రాబ్లం రాకుండా ఉంటుంది కదా. అట్లా కాదు ఇట్లాగే పరుగులు తీస్తానన్నప్పుడు వాళ్ళ అలోపతి హాస్పిటల్స్ రోడ్డుకు సందుకు ఒక 100 వచ్చేస్తున్నాయి, కిక్కిరిసిపోయి ఉంటాయి. కిరిసిపోయి ఉంటున్నాయి. ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత మీరు ఆస్తులు అమ్ముకోవాలి, వాళ్ళ ఆస్తులు కొనుక్కోవాలి పరిస్థితికి వస్తుంది. రూట్ కాజ్ని అడ్రస్ చేసే మెకానిజం మన దగ్గర ఉంది కదా. ఏ సమస్య అయినా దాని మూలాలకు వెళ్తున్నాం కదా, ఆ మూలాల్లోకి వెళ్ళి మూలాల్లో సరి చేస్తున్నాం కదా, సెల్యులార్ లెవెల్లోకి వెళ్ళి కరెక్ట్ చేస్తున్నాం కదా, మైటోకాండ్రియా లెవెల్లోకి వెళ్ళి కరెక్ట్ చేస్తున్నాం కదా. ఎటువంటి సమస్య మీరు ఆర్గన్లో చూసుకుని ఆర్గన్ సమస్య, లేకపోతే నాకు షుగర్ వచ్చేసింది, నాకు థైరాయిడ్ వచ్చేసింది, నా ఫ్యాటీ లివర్ వచ్చేసింది అన్న ఇదే సమస్యలు దానికి వదిన ట్యాబ్లెట్ ఇవ్వండి అన్నట్టుగా మాట్లాడుతుంటే అది ఎందుకు వచ్చింది, గ్లూకోజ్ స్పైక్స్ ఎందుకు అవుతున్నాయి, దాని మూలం ఎక్కడ ఉంది, సరి చేయాలి. థైరాయిడ్ ప్రాబ్లం వచ్చింది, థైరాయిడ్ గ్లాండ్ ఎందుకు ఫంక్షన్ చేయట్లేదు సరిగా, ఆ థైరాయిడ్ ఫంక్షన్ చేయాలంటే ఏం చేయాలి, T4 T3గా కన్వర్ట్ అవ్వాలి, T4 ఇన్యాక్టివ్గా ఉంటుంది, TSH ప్రొడక్షన్ సరైన మోతాదులో జరగాలంటే బ్రెయిన్లో పిట్యూటరీ గ్లాండ్ సిగ్నలింగ్ వ్యవహారం సరిగా ఉండాలి. బ్రెయిన్లో పిట్యూటరీ గ్లాండ్ సరిగా ఉండాలంటే మళ్ళీ అగైన్ గట్ హెల్దీగా ఉండాలి. ఎటు తిరిగినా గట్ హెల్త్ దగ్గరికి వచ్చి నిలబడి అక్కడే ఆగుతుంది. సో గట్ హెల్త్ ఈజ్ ద ప్రైమరీ మోటో విచ్ ఎవ్రీబడి షుడ్ ఫాలో. అండ్ దెన్ ఈటింగ్ హ్యాబిట్ హ్యాస్ టు చేంజ్ వితౌట్ చేంజింగ్ యువర్ క్రేవింగ్స్. పూర్తిగా మీ క్రేవింగ్స్ని ఏమి చంపేసుకోవాల్సిన అవసరం లేకుండా తగ్గే విధానాన్ని నేను ఇవాళ ఇప్పుడు మీ ముందు ప్రపోజ్ చేస్తున్నాను. సో 42 డేస్ అంటే ఫస్ట్ 42 డేస్లోనే మనకి సెల్స్ అనేవి యాక్టివేట్ అవుతాయా, లేకుంటే ఆ తర్వాత దాన్ని కంటిన్యూ చేయాలంటే ఏం చేయాలి? డీటాక్స్ చేయాలి ఫస్ట్. సెల్ మాల్ ఫంక్షన్ ఈజ్ ద ఓన్లీ డిసీజ్ అని చెప్తాను. కణం తప్పు చేయటమే అసలైన కారణం ఏ జబ్బుకైనా. అది ఎందుకు తప్పు చేస్తుంది, అందాల్సిన పోషకాలు అందట్లేదు, అందకూడని విష పదార్థాలు మీరు అందుతున్నాయి, నింపేస్తున్నాం మనమంతా. సో డీటాక్స్ ద బాడీ అండ్ అడ్రస్ ద డెఫిషియన్సీ. ఆ అడ్రస్సింగ్ డెఫిషియన్సీ కదా మైక్రోన్యూట్రియంట్స్ న్యూట్రిషన్ గురించి నేను మాట్లాడుతుంది. అండ్ డీటాక్స్ అనేటప్పుడు యూ హ్యావ్ టు డీటాక్స్ యువర్ బాడీ త్రూ ప్రాపర్ హైడ్రేషన్ అండ్ ఇందాక మీకు చెప్పినట్టు కొలోన్ హైడ్రోథెరపీ లాగా మీ గట్ని డీటాక్స్ చేసుకోండి, లివర్ డీటాక్స్ చేసుకోండి. ప్రతిదానికి ఒక సప్లిమెంటేషన్ రూపంలో సెల్ హెల్త్లో సొల్యూషన్స్ ఉన్నాయి కదా. కిడ్నీని డీటాక్స్ చేసుకోండి. ఎవ్రీథింగ్ యూ హ్యావ్ టు డీటాక్స్ ఇన్ దట్ 42 days. అట్లీస్ట్ వన్స్ ఇన్ ఏ ఇయర్ 42 days అంటున్నాను. జబ్బు ఏమీ రాకపోతే, వచ్చిందంటే ఎట్లాగూ మీరు 100 రోజులు 120 రోజులు చేయాలి. సమస్యతో వచ్చారంటే 100 రోజులు, సమస్య లేకుండా వచ్చారంటే 42 రోజులు. సమస్యతో వచ్చారంటే 100 రోజులు చేసిన తర్వాత మళ్ళీ ఎవ్రీ ఇయర్ మెయింటెనెన్స్ 42 రోజులు చేసుకుంటూనే ఉండాలి. దట్స్ వై ఆల్వేస్ అడ్వకేట్ బెటర్ ఆల్వేస్ ట్రై టు హ్యావ్ ఎ ప్రివెంటివ్ హెల్త్ కేర్ మోడ్ ఆఫ్ థింకింగ్. దానిని ఎలా చేయాలి అనేది మా సెల్ హెల్త్ విధానమే క్లియర్గా ఉంది. మా టీమ్ ఆఫ్ డాక్టర్స్ డయాగ్నోస్ చేయరు. అందరిలాగా మీరు వచ్చి మీ ప్రాబ్లం ఏంటో చెప్తే మీరు చెప్పిన ప్రాబ్లంకి సొల్యూషన్ ఇవ్వరు. మీ ప్రాబ్లం మీరు చెప్పిన ప్రాబ్లం ఎందుకు వచ్చిందో వెళ్ళి అక్కడ ఆ రూట్ కాజ్ డయాగ్నోస్ చేయటం అనేది ఇంపార్టెంట్. ఆ రూట్ కాజ్ డయాగ్నోస్ కోసమే కనీసం 6 నెలల పాటు ఒక డాక్టర్ చేరారంటే 6 నెలల పాటు రూట్ కాజ్ డయాగ్నోస్ కోసమే వాళ్ళు నేర్చుకోవాలి. అప్పుడు దాకా పేషెంట్ని చూడనివ్వం. అంత డీటెయిల్డ్గా మా దగ్గర ప్రొసీజర్ ఉంటుంది, ప్రోటోకాల్ ఉంటుంది, కౌన్సిలింగ్ ఉంటుంది. అసలు మీకు అర్థమయ్యేలా చెప్పటం ఎవరు చెప్తారండి? సమస్య వచ్చింది మీకు, మీరు వస్తే ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళారు, ఏదో హాస్పిటల్కి వెళ్ళారు, వాళ్ళు ఏదో రాసి ఇచ్చేస్తారు, మీరు ఏదో చేసేస్తారు. కానీ అసలు మీకు ఆ సమస్య ఎందుకు వచ్చింది, మీరు ఎక్కడ తప్పు చేస్తున్నారు అని డీటెయిల్డ్గా మిమ్మల్ని కూర్చోబెట్టి 6 గంటల సేపు మీకు కౌన్సిలింగ్ ఇచ్చి మీకు అర్థమయ్యేలా చేసి దీనికి ఇది సమాధానం ఉపాయం అని చెప్పి ఈ విధంగా మీరు చేసుకోండి, మీకు సమస్య పరిష్కరించబడుతుంది
అని చెప్పి పంపించి ఆ రిజల్ట్ వచ్చే వరకు ఫాలో అప్ చేసే విధానం కదా మా సెల్ హెల్త్ విధానం. అందుకే కదా ఇంతమంది వస్తున్నారు, ఎన్ని రిజల్ట్స్ వస్తున్నాయి. సప్లిమెంటరీ స్ట్రెంగ్త్ కూడా అంత ఎక్కువగా ఉంది కాబట్టి. సో మనం అల్టిమేట్గా ఎన్నిసార్లు చెప్పినా గ్లూకోజ్ రెవల్యూషన్ ఈజ్ అవర్ మోటో టార్గెట్. ఈ రోజు నుంచి లెట్ us స్టార్ట్ దిస్ రెవల్యూషన్ అక్రాస్ ద కంట్రీ తీసుకెళ్తానికి ప్రయత్నం చేద్దాం. అన్ని భాషల్లోనూ వెళ్ళి మాట్లాడదాం. ముందు స్టార్టింగ్ ఇక్కడ ఒక రకంగా ఐ డ్రీమ్ ద్వారా మొదలైంది రెవల్యూషన్ అని చెప్పాల్సి వస్తుంది. నేను ఇంతవరకు ఈ విధానం ఎక్కడ మాట్లాడలేదు. అండ్ ఒక టార్గెట్ ఈస్ 2047. అప్పటికి మనకి స్వాతంత్రం వచ్చి 100 ఏళ్ళు అవుతుంది. అప్పటిదాకా ఒక క్లియర్ గా ఉండాలి అని. అప్పుడు మనం నెంబర్ 1 పొజిషన్ నుంచి నెంబర్ 4 Number పొజిషన్ 4 వెళ్ళిపోవాలనేది నా ఆశ, నా కోరిక. సో ట్రూ. యూజువల్ గా మనం ఎంతసేపు ముందడుగేయాలి అనుకుంటాం. బట్ దీంట్లో మాత్రం ఒక చాలా డెడికేటెడ్ గా వర్క్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. అవునమ్మా, సిన్సియర్లీ దిస్ హ్యాస్ టు గో అక్రాస్ ద కంట్రీ. ప్రతి ఒక్కరికి ఇది ఈ అవేర్నెస్ తీసుకువెళ్ళాలి. అది ఒక భాషలోనే ఓన్లీ తెలుగు వాళ్ళకి మాత్రమే కాదు, అక్రాస్ భారత జాతి మొత్తానికి ఇది అందాలి. ఈ సందేశం అందరికీ అందాలి, అందరికీ అర్థమయ్యేలా చెప్పగలగాలి. ఇది అందరూ అర్థం చేసుకుని పాటించగలిగితే మాత్రం ఒక రెవల్యూషన్ ఖచ్చితంగా మన భారతదేశంలో జరిగి తీరుతుందని నేను ఆశిస్తున్నాను. డెఫినెట్గా రెవల్యూషన్ వస్తుందని నా గట్టి నమ్మకం. సో ఇప్పుడు మనం మాట్లాడుకునేటివి లేయర్డ్ ఈటింగ్ కావచ్చు, ఇవన్నీ కూడా టైప్ 1 టైప్ 2 అందరికీ వర్తిస్తుంటాయా? అన్ని ఏజ్ల వాళ్ళకి? జబ్బు రాకుండా ఉండాలంటే కూడా లేయర్ ఈటింగే. జబ్బు వచ్చిన తర్వాత లేయర్ ఈటింగ్. టైప్ 1 అనేది అగైన్ టైప్ 1 డయాబెటీస్ చిన్నపిల్లలకు వస్తుంది. ప్యాంక్రియాస్ ఆల్మోస్ట్ డెడ్ అయి ఉంటుంది. ఇన్సులిన్ తయారవని పరిస్థితి, అందుకని బయట నుంచి ఇన్సులిన్ ఇవ్వాల్సిన పరిస్థితి. అది జనరల్గా టైప్ 1 డయాబెటీస్. బట్ మేము నమ్మేది ఏంటి, 95% చచ్చిపోయిన ప్యాంక్రియాస్ కూడా రివైవ్ అయ్యే అవకాశం ఉంది. సో మళ్ళీ అగైన్ గట్ హెల్త్ సరిగా ఉంటే, ఇమ్యూనిటీ సరిగా బ్యాలెన్స్లో తెచ్చుకుంటే, ఆ ఇమ్యూనిటీ బ్యాలెన్స్ తప్పితేనే కదా ప్యాంక్రియాస్ అలా ప్రాబ్లం వచ్చింది. సో ఎవ్రీథింగ్ కెన్ బి అడ్రస్డ్ ఈజీలీ, బట్ ఇట్ మే టేక్ టైం. టైప్ 1 డయాబెటీస్ బాగా చిన్నపిల్లల్లో వచ్చినప్పుడు ఈజీగా అడ్రస్ అవుతుంది. పెద్దవాళ్ళు అవుతున్న కొద్దీ, ఏజ్ పెరిగిపోతున్న కొద్దీ అడ్రస్ అవ్వడం కష్టం అవుతుంది. అసలు టైప్ 1 వచ్చిందంటే దానికి ట్రీట్మెంటే లేదు, జీవితాంతం ఇన్సులిన్ వేసుకోవాలి అనే ఒక నమ్మకం అందరిలోనూ ఉంది. అట్లా కాదు, మనం ఒక ప్రయత్నంగా చేయొచ్చు. చాలా మందికి రివర్స్ అయ్యింది, మేము చూసాము, 6 సంవత్సరాలుగా చూస్తున్నాము. అలా అని 100% గ్యారంటీడ్గా తగ్గించేస్తాం అని చెప్పడానికి కూడా లేదు. ప్రివెంటివ్ మోడ్లో మనం ఎప్పుడు ఉండటం అవసరం అనే దానికి ఇది ఒక పెద్ద ఉదాహరణ. ఎగ్జాక్ట్లీ, ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అనేది ఉంటుంది. అది చిన్నపిల్లలు ఎందుకు వస్తుంది మోస్ట్లీ, అగైన్ లాస్ట్ టైం చెప్పినట్లు ప్రెగ్నెంట్ ఉమెన్ న్యాచురల్ డెలివరీకి ఇష్టపడట్లేదు. ఎక్కువ శాతం సి సెక్షన్ సర్జరీ చేయించేసుకుంటున్నారు. ఆ బ్యాక్టీరియా గర్భసంచి నుంచి వచ్చి రావాల్సిన బ్యాక్టీరియా పిల్లల్లోకి వెళ్ళట్లేదు కాబట్టి డిజార్డర్స్ వస్తున్నాయి. వన్ ఆఫ్ ద మేజర్ రీజన్ ఫర్ దాట్ ఈస్ ద వే దీస్ డేస్. ఒకప్పుడు అందరూ నార్మల్గానే డెలివరీ అయ్యేది, ఇప్పుడు మోస్ట్ మెజారిటీ అట్లా అవ్వట్లేదు. కాబట్టి కావాల్సిన మోతాదులో గుడ్ బ్యాక్టీరియా, బ్యాడ్ బ్యాక్టీరియా, గట్ మైక్రోబయోమ్ బేసిక్లీ వీక్ అవుతుంది. అందువలన కూడా ఈ టైప్ 1 డయాబెటీస్ ప్రాబ్లమ్స్ కూడా వస్తానికి కారణం అని నా అంచనా. సో ఆటో ఇమ్యూన్ కండిషన్స్కి అసలు ప్రపంచంలో క్యూరే లేదు. మీరు టైప్ 1 ఒకటే మాట్లాడుతున్నారు. సోరియాసిస్ కుందా, క్రాన్స్ కుందా, మయోసైటిస్ కుందా, లూపస్ కుందా, జాగ్రన్ సిండ్రోమ్ కుందా, దేనికి లేదు. మా సెల్ హెల్త్లో ఎందుకు తగ్గుతుంది? ఇప్పుడు దాకా మీరు మాట్లాడిన గట్ హెల్త్ని మేము అడ్రస్ చేస్తాం, మూలాల్లోకి వెళ్తాం. ఆటో ఇమ్యూన్ కండిషన్కి మూలం గట్ హెల్దీగా లేకపోవటం. సో గట్ హెల్దీగా ఉంటే మనం ఆటో ఇమ్యూనిటీని మనమేమి బ్యాలెన్స్లో తేలేము. అందరూ ఇమ్యూనిటీ సప్రెసెంట్స్ వాడతారు, స్టెరాయిడ్లు వాడతారు ఇమ్యూనిటీ దాడి చేయకుండా ఆపటానికి. మన రోగనిరోధక శక్తిని తొక్కి పెడితే మన శరీరాన్ని ఎవరు కాపాడతారు? దాన్ని బ్యాలెన్స్లో తేవాలి. మనం తేలేకపోతున్నాం. గట్ హెల్త్ మనం ఇంప్రూవ్ చేస్తే అది తెచ్చుకుంటుంది. అది మన విధానం, సెల్ హెల్త్ విధానం. కాబట్టి సోరియాసిస్ పేషెంట్లు కానీ, క్రాన్స్ పేషెంట్లు కానీ, రుమటైడ్ ఆర్థరైటిస్ పేషెంట్లు కానీ ఇంతమందికి రిజల్ట్స్ వస్తున్నాయి అంటే రూట్ కాజ్ అడ్రసింగ్ మెకానిజం సెల్ హెల్త్ క్లినిక్లో తప్పితే ఇంకెక్కడా లేదని నా ప్రగాఢమైన విశ్వాసం మేడం. సో మన శరీరానికి మనమే బాధ్యత వహించాలి, మనకు వచ్చేటువంటి జబ్బులకి బాధ్యత వహించాలి. దీర్ఘకాలమా అది తాత్కాలికమా ఏదైనప్పటికీ కూడా మన గురించి మనం ఆలోచించుకోవాలి, మన సెల్స్ని మనం రెజ్యూనేట్ చేసుకోవాలి. ఎస్, మీ శరీరంలో ఎవరి నమ్మకాలు లోపల దేవుడు ఉన్నాడని నమ్ముతారు, ఒక శక్తి ఉందని నమ్ముతున్నారు కదా. అవును కదా. డాక్టర్ ఉన్నాడని ఎందుకు నమ్మరు? మీ శరీరానికి మించిన డాక్టర్ లేరు. సెల్ఫ్ హీలింగ్ క్యాపబిలిటీస్ శరీరానికి ఉన్నంతగా ఇంకా ఎక్కడ ఏ విధానంలోనూ ఉండదు. మేము సెల్ హెల్త్లో కూడా నమ్ముతుంది ఏంటి, మీ శరీరంలో ఉన్న మించిన డాక్టర్ లేరు.
మీరు చేయాల్సిందల్లా ఆ డాక్టర్ని పని చేసుకుని ఇస్తే చాలు. ఆ పని చేసుకుని కూడా మీరు బయట ఉన్న డాక్టర్లు ఇంకా చూస్తున్నంతకాలం మీ జబ్బులు తగ్గవు. లోపల ఉన్న డాక్టర్ని పని చేసుకునేవ్వండి. మేము ఆ లోపల ఉన్న డాక్టర్కి జూనియర్ డాక్టర్లుగా పనిచేస్తున్నాము. ఆయనకో ఆవిడకో కావాల్సిన అందిస్తున్నాం, వెళ్ళకుండా ఆపుతున్నాం. తర్వాత మిగతా ఆ డాక్టర్ లోపల ఉన్న డాక్టర్ పని చేసుకుంటారు. ఎమర్జెన్సీ సిచ్యువేషన్ రానివ్వకుండా చూడటం సెల్ హెల్త్ లక్ష్యం. ఎమర్జెన్సీకి వస్తే ఎట్లాగో అల్లోపతి తప్పితే ఇంకొక మార్గం లేదు. వాళ్ళు దేవుళ్ళు. అక్కడ దాకా వెళ్ళనివ్వకూడదు అంటే నేను వాళ్ళ మీద వ్యతిరేకమో శత్రుత్వం కాదు. హెల్దీగా ఉంచటం, హెల్త్ గాడి తప్పినప్పుడు అల్లోపతికి వెళ్ళి సర్జరీలో థెరపీలో ఏమిటి చేయించుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు క్యాన్సర్ మహమ్మారి ఎంత పెద్ద ప్రబలంగా పెరిగిపోతుంది. దాన్ని ముందు నుంచి నేను చెప్తున్న విధానంలో జాగ్రత్తలు ప్రివెంటివ్ హెల్త్ మోడ్లో ఉంటే అసలు ఆ సమస్య వచ్చేదాకా రానివ్వం కదా. వచ్చిందంటే ఎట్లాగూ ఆ కీమోథెరపీలు అవి చేసుకోకుండా పుట్టి ఈ విధానం లేయర్ డీటింగ్ ద్వారా క్యాన్సర్ తగ్గిపోతుంది ఇట్లాంటి మనం మాట్లాడలేం కదా. రానివ్వకుండా చేసుకోవడానికి ఇంతకంటే మించిన మార్గం లేదు. వచ్చిన తర్వాత తప్పనిసరి పరిస్థితుల్లో అక్కడికి వెళ్ళాలి. అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు 50% ఛాన్సెసే ఉంటాయి అటువంటి జబ్బులకి, టెర్మినల్ ఇల్నెసెస్కి. సో మేము చెప్తుంది వాళ్ళ వ్యతిరేకంగా కాదు, అంత దూరం తెచ్చుకోకుండా ఉండటం ఎలా అనేది మా కాన్సెప్ట్ బేసిక్గా. సెల్స్ యొక్క హెల్త్ని మనం ఇంటాక్ట్గా ఉంచుకోగలిగితే దానికి కావాల్సిన విధానంగా మైటోకాండ్రియా డిస్ఫంక్షన్ అవ్వకుండా చూసుకుంటే సెల్స్ హెల్దీగా ఉంటాయి. మైటోకాండ్రియా హెల్దీగా ఉంటే సెల్స్ హెల్దీగా ఉంటాయి. సెల్స్ హెల్దీగా ఉంటే హార్మోనల్ హెల్దీగా ఉంటాయి. ఒకదానికొకటి ఇంటర్లింక్డ్గా ఉంటుంది. అంతే కదా. ఇప్పుడు హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అయిందంటే మీకు మళ్ళీ పీసీఓడి, పీసీఓఎస్ ప్రాబ్లమ్స్, ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్, లేకపోతే ఇర్రెగ్యులర్ పీరియడ్ ప్రాబ్లమ్స్ ఆడవాళ్ళకి, లేకపోతే అన్నెసరీ హెయిర్ గ్రోత్, టెస్టోస్టెరాన్ లెవెల్స్ పెరగటం, ఈ ఆండ్రోజన్ లెవెల్స్ ఎలివేట్ అవ్వటం, ఈ సమస్యలన్నీ అగైన్ మన కింద మూలాల్లోకి వెళ్ళి మైటోకాండ్రియా ఫంక్షన్ ఇంప్రూవ్ చేయగలిగితే ఈ హార్మోన్స్ నార్మల్గానే ఉంటాయిగా. వ్యాక్యూమ్లో హార్మోన్స్ సరిగ్గా పనిచేయవు. ఆ వ్యాక్యూమ్ లేకుండా చూసుకోవాలి. ఎవ్రీథింగ్ అగైన్ సెల్ హెల్త్ అండ్ సెల్ హెల్త్ ఓన్లీ. అండ్ దానికి పవర్ హౌస్ని జాగ్రత్తగా చూసుకోండి, మైటోకాండ్రియా. సో రూట్ కాజ్ ఏంటి అనేది ఐడెంటిఫై చేయడం, సెల్ హెల్త్ కోసం సెల్ఫ్ హెల్ప్, వాటిని ఎలా హీల్ చేసుకోవాలనేది ఏదో మ్యాజికల్ రెమెడీ కాదు, అలాంటిది ఏది కాదు. ఇంటర్నల్గా ఉంది, దాన్ని మనం ప్రాపర్గా మెయింటైన్ చేయాలి, ప్రాపర్గా దాని పని అది చేసుకునేలా మనం హెల్ప్ చేయడం అంతే. దాని మీద శ్రద్ధ వహించకుండా ఆరోగ్యాన్ని మించిన ఆస్తి మీరేం సంపాదించుకోలేరు. ఎగ్జాక్ట్లీ. ఆరోగ్యం బాగోకపోతే ఎంత ఆస్తి సంపాదించుకున్నా ఏం చేసుకోలేరు. సో మీరు ఆరోగ్యంగా ఉన్నప్పుడు ఏదైనా చేసుకోండి. ఆరోగ్యం అనేది ప్రధానమైన లక్ష్యంగా ప్రతి ఒక్కళ్ళు పెట్టుకోండి. భారతదేశం మొత్తం ఆరోగ్యంగా ఉండాలి, డయాబెటీస్ లేకుండా ఉండాలి, ఎక్స్టెండెడ్ హెల్దీ లైఫ్ ఉండాలి అంటే ఒక ప్రివెంటివ్ హెల్త్ కేర్ మోడ్లో ఉండండి. ఆలోచన విధానం అట్లా మార్చండి. పరుగు పందాలు ఆపండి. మనకి ఎంతో కొంత నా అబ్జర్వేషన్ ఇప్పుడు అవేర్నెస్ పెరిగింది ప్రజల్లో. కొద్దిగా ముందు మన ఆరోగ్యం గురించి మనం జాగ్రత్తలు పడాలి అనే అవేర్నెస్ పెరిగింది. సంతోషం. నాకు అంతవరకు కొంత తృప్తి కూడా వచ్చింది. మనం నేను ఎన్నిసార్లు ఇన్ని రకాలుగా చెప్తున్నప్పుడు మొదట్లో ఈ వచ్చాడంటే ఆ చెత్త తినబాక ఈ చెత్త తినబాక అంటాడు అని అనుకునే వాళ్ళేమో ఇప్పుడు అట్లీస్ట్ ఎందుకు అట్లా అంటున్నాను, నేను ఎందుకు అట్లా చెప్తున్నాను అనేది అర్థం చేసుకోగలుగుతున్నారని నా ఉద్దేశం. కొంచెం అవేర్నెస్ వచ్చింది, ఎడ్యుకేట్ చేయగలుగుతున్నారు. ఎంతో కొంత మనం ఉపయోగపడ్డాం అనేది నా తృప్తి. Yes, doctor. Thank you so much, doctor. Thank you. Thank you. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.